నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. మంచు ఫ్యామిలీలో మరోసారి మంటలు. మోహన్ బాబు గారు కెరీర్ మనం చూస్తే మొదటి నుంచి కూడా చాలా కష్టపడి, అంటే తనంతా ఒక స్టైలు, డిఫరెంట్ స్టైల్ అయింది. మనం సినిమాల్లోనే కూడా చూస్తుంటాం. ఆయన వేసే వేషధారణ కానీ, ఆయన మాట్లాడే భాష కానీ, అంటే వివాదాలని ఆయనే కోరి కొని తెచ్చుకుంటాడా అన్నట్లుగా కొన్ని అంశాలు ఆయన ఉంటాయి. సరే, మొదటి నుంచి ఒక్కొక్కరి మనస్తత్వం ఒక రకంగా ఉంటుంది, దాన్ని ఏదో తప్పు పట్టాలని కాదు. కానీ ఆయనకి పాపం ఊహించని దెబ్బ తగులుతుందండి కుటుంబ విషయంలో. బయట ఎక్కడైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకోవచ్చు, షూటింగ్ వల్ల ఏమన్నా అంశాలు ఉంటే వాటిని కూర్చుని మాట్లాడుకోవచ్చు, ఎవరైనా పెద్దలు వస్తారు, ఆ విషయంలో వాళ్ళు మాట్లాడతారు, కూల్ చేస్తారు, సరే సరిదిద్దుతారు ఏమన్నా ఉంటే. కానీ కుటుంబం అంశాలు అనేసరికల్లా కొంతమంది ఇన్వాల్వ్మెంట్ కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ సొంత కుటుంబం కదా, ఏం మాట్లాడితే ఏమొస్తుందో అని. బయట వాళ్ళు అనుకోండి, ఎందుకంటే నువ్వు అలా చేస్తున్నావు, అలా చేయకది మంచి పద్ధతి కాదని ఆ రకంగా మాట్లాడచ్చు. కాబట్టి కుటుంబాల విషయానికి వచ్చేసరికల్లా మాత్రం చాలామంది ఇన్వాల్వ్ అవ్వలేరు. అయినప్పటికీ కూడా రజనీకాంత్ గారు లాంటి సూపర్ స్టార్స్, చాలా దగ్గరగా ఉండే వ్యక్తి మోహన్ బాబు గారికి, వాళ్ళందరూ కూడా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. మనోజ్ వీళ్ళందరూ కూడా వాళ్ళ కళ్ళ ముందు పెరిగిన పిల్లలు. చిరంజీవి గారి ముందు కానీ వీళ్ళందరూ కూడా, విష్ణు, మనోజ్ వీళ్ళందరూ కూడా మనం చూస్తుంటాం కదా చిన్నప్పటి నుంచి కూడా. మేజర్ చంద్రకాంత్ లాంటి సినిమాల్లో చిన్న పిల్లలు వీళ్ళు. సో వాళ్ళ కళ్ళ ముందు పెరిగిన పిల్లలు కాబట్టి రజనీకాంత్ గారు వాళ్ళు కూడా సర్ది చెప్పడానికి చూశారు. కానీ ఎక్కడా దీనికి ఫుల్ స్టాప్ పట్టలేదు. సరే, అంతా సవ్యంగా ఉంది, అంతా కూల్గా ఉంది అనుకునేసరికి మరొకసారి మీడియాకి ఎక్కిన పరిస్థితి. అసలు ఎందుకు ఈ దుస్థితి వస్తున్నది, అసలు ఏం జరిగింది మంచు ఫ్యామిలీలో, దీనికి ఎందుకు ఫుల్ స్టాప్ పడటం లేదు? ఆస్తి అన్నదే పరమావధి. అక్కడ చూడండి ఆ మనోజ్ ఎలా కూర్చుండి ధర్నాలు చేస్తున్నాడు. అంటే ఇంతకాలం సంపాదించుకున్న మోహన్ బాబు గారి పరువు కాస్త ఈరోజు మీడియాకి ఎక్కిన పరిస్థితి. ఆయన ఆవేశం కూడా చూశారు, ఆయన ఎక్కడ తగ్గడు. మన మీడియా పర్సన్ ఏ రకంగా ఆయన అటాక్ చేసాడండి. తర్వాత ఓకే వెళ్ళొచ్చు, నా తప్పు అయిపోయింది అనొచ్చు, లేకపోతే ఏమైనా సాయం చేశారో చేయలేదు, ఇవన్నీ తర్వాత అంశాలు. కానీ కోపాన్ని తగ్గించుకోవాలి. మనకి ఆగ్రహం ఉంది కదా అని ఎవరి మీద పడితే వాళ్ళ మీద అటాకులు చేస్తాం, దాడులు చేస్తామంటే ఈరోజు ఎవరు కూడా కామ్గా కూర్చుండి చూసే పరిస్థితి లేదు. చిన్న వ్యక్తి అయినా సరే సర్రం తిరగబడతాడు. అలాంటిది మరి ఆయన ఎందుకు వీటిలోకి తెచ్చుకుంటున్నారు? ఆస్తులు చాలా సంపాదించుకున్నాడు ఆయన. సరే, అతను బిడ్డే, వాళ్ళు బిడ్డే. ఇందులో ఏం కుట్రకోణం దాగి ఉంది? వేరే వాళ్ళు ఎవరైనా పురుగొలుపుతున్నారంటే అంత సీన్ అసలు లేదు. ఇందులో కుట్రలు లేవు, కుతంత్రాలు లేవు, కేవలం కుటుంబ కల్లోలాలే. మంచు వివాదం జల్పల్లిలో, ఈ జల్పల్లి పెద్ద హైలైట్ అయిపోయింది ఈ మధ్యకాలంలో. జల్పల్లిలో ఉద్రిక్త పరిస్థితి. మోహన్ బాబు ఇంటి ముందే మనోజ్ నిరసన. ఈ నిరసన ఇంకా చెప్పడం అవసరం లేదు. ఇంక దీంతో ఉద్రిక్తత నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరింపు. జల్పల్లి మోహన్ బాబు ఇంటి దగ్గర మినిట్ టు మినిట్ టెన్షన్ ఏం జరుగుతుందో అని. ఆయనేమో ఇంటి మీద కూర్చుంటాడు, ఈయనేమో ఇంటి లోపల ఉంటాడు. తండ్రితో మాట్లాడేందుకు ఇంట్లోకి వెళ్ళాలని మనోజ్ ప్రయత్నం చేశారు. గేటు తీయకపోవడంతో ఇంటి ముందు ఆయన బైఠాయించడం, ఆ విజువల్స్ కూడా మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఉద్రిక్తత నేపథ్యంలో భారీగా పోలీసుల మోహరింపు. అయిపోయిందనుకున్న ఎపిసోడ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనికి గల ప్రధాన కారణాలు ఆస్తులు, డబ్బులు, వీటి చుట్టూ తిరుగుతున్నాయి. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇక వీళ్ళు చెప్పే ప్రధాన అంశాలు ఏంటంటే, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదని మంచు మనోజ్ మాట్లాడుతున్నాడండి. అంతేకాకుండా ఫామ్ హౌస్ ముందే ఆయన కూర్చుని ఆయన రావాలంటున్నాడు. ఆయన లోపల నుంచి అయితే ఆయన బయటకు వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. గత కొన్ని రోజులుగా వేరే ఇంట్లోనే మనోజ్ ఉంటున్నాడు. ఇంతకుముందు ఇక్కడ ఉండేవాడు, ఇప్పుడు ఇక్కడ ఈయన ఉండట్లేదు. అయితే కోర్టు అనుమతి ఇచ్చిందని చెబుతూ ఫామ్ హౌస్కు వెళ్ళేందుకు ప్రయత్నం. ఇది కోర్టు దాకా వెళ్ళింది. కోర్టు ఏమో ఆయనేమోని ఫామ్ హౌస్లో ఉండమన్నారట, వీళ్ళేమోని గేటు తాళం తీరు, ఈయనేమో బయట కూర్చున్నాడు. ఇంటి తగు కాస్త వీధికి ఎక్కింది, రోడ్డు మీద బైఠాయించే స్టేజ్కి వెళ్ళింది. గేటు ముందు కాపలాదారుల్లో ఆయన కూర్చుండే పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ కూడా ఆయన ఎక్కడా తగ్గట్లేదు, ఆయన వ్యవహారం అది. ఇక మనోజ్ వస్తున్నాడని సమాచారంతో ఫామ్ హౌస్ దగ్గర భారీగా పోలీసులు ఆటోమేటిక్గా చేరుకుంటారు కదా, అది సెన్సిటివ్ ఇష్యూ. మోహన్ బాబు గారు మామూలుగా ఊరుకోడు. గొడవలు జరగకుండా 100 మంది పోలీసులతో భారీ బందోబస్తు అండి. మరి చూడండి ఏ రేంజ్లో ఉందో.
ఒకళ్ళో ఇద్దరు కాదు, 100 మందితోటి ఆ రోడ్లకు వెళ్ళేవన్నీ ఆ ప్రాంతానికి వెళ్ళే వాళ్ళన్నింటినీ కూడా పోలీసులు వాళ్ళ అదుపులో తీసేసుకున్నారు. ఏదో పెద్ద ఇష్యూ జరుగుతున్నట్టు. ఇంటి కూడా అదే అంటున్నాను, వీధికి ఎక్కిన పరిస్థితి. మోహన్ బాబు ఇంటి పరిసర ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలు కూడా విధించారు. చిన్న విషయం, ఇంట్లో వాళ్ళు కూర్చుని సర్ది చెప్పుకుంటూ మాట్లాడుకుంటే అయిపోయే విషయాన్ని 100 మంది పోలీసులు బందోబస్తు ఆ వీధిలోకి వెళ్ళే వాళ్ళని, ఆ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని ఆంక్షలు విధిస్తున్నారంటే దానివల్ల ఎంతమంది సఫర్ అవుతారు. అక్కడ వాళ్ళ క్యాంప్ కూడా పెట్టేసినట్టున్నారు. అదిగో మా వాళ్ళు ఏవో విజువల్స్ చూపిస్తున్నారు ఆ బాక్స్లోని. అదిగో అదేదో గోడారం ఉన్నది, అదిగో అక్కడ ఏదో చెక్ పోస్ట్ పెట్టినట్టుగా పెట్టేశారు, ఏదో సీఎం ఇంటికి పిఎం ఇంటికి పెట్టినట్లు. కానీ సో ఈ పరిస్థితి అసలు ఇండస్ట్రీలో అవనియండి, రాజకీయ పరంగా అవనియండి, పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి. ఇక బయట వ్యక్తులు ఎవరిని ఫామ్ హౌస్లోకి అనుమతించే ప్రసక్తే లేదంటున్న పోలీసులు. నా దగ్గర కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, నా ఇంట్లోకి నేను వెళ్ళడానికి మీరు ఆపుతున్నారు ఏంటని ఆయన ఏమైనా దీనికి సమాధానం చెప్తాడంటే ఆయన అసలు బయటికే రాడు. ఇది ఇక్కడ పంచాయతీ. ఇక ఇప్పటికే తన కారు చోరీ చేసి ఇంట్లోని వస్తువులు ఎవరో తీసుకెళ్ళారని నార్సింగ్ పోలీసులకు మంచు మనోజ్ కంప్లైంట్. అసలు ఎటు తీసుకువెళ్తున్నారో అర్థం కావట్లేదు. మంచు వారి కుటుంబ కలహం. ఆయన కారు తీసుకెళ్ళిపోయారట, ఇంట్లో వస్తువులు ఎవరో దొంగిలించారట. కారు తీసుకెళ్ళిపోవడం ఏంటి మరి? దానికి సంబంధించి సీసీ కెమెరా ఫుటేజ్లు అవి ఉన్నాయా? ఎవరు తీసుకెళ్లారు? ఎవరు తీసుకెళ్ళినా తప్పే. అది ఎక్కడో దగ్గర దీనికి కూర్చుని సర్దుబాటు చేసుకోవాలి. కానీ ఈ రకంగా రోడ్డు ఎక్కి ఈ రకంగా పంచాయతీలు చేస్తే అది ఎవరికి మేలు? ఇంతకాలం సంపాదించుకున్నదంతా నేను ముందే చెప్పాను. ఈ టైంలో ఆయన వయసు కూడా మీద పడుతుంది, ఆయన ఏమీ యువకుడు ఏం కాదు. ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవాల్సిన టైంలో మోహన్ బాబు గారికి కూడా ఇవే. ఎందుకంటే చాలామంది చెప్పారటండి, చాలామంది చెప్పారు, చిరంజీవి లాంటి వారు పెద్దవాళ్ళందరూ కూడా ఎందుకు మోహన్ బాబు ఈ రకంగా ఏదోలాగా చేసుకో, ఆడు మీ పిల్లడే కదా అని చెప్పిన సందర్భాలు ఉన్నాయట. కానీ ఆయన తగ్గడు కదా ఎక్కడని. ఇక ఇప్పటికే కారుని ఇంట్లో పట్టుకెళ్ళిపోయారని చెప్పి నార్సింగ్ పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాడు. ఏప్రిల్ 1 నార్సింగ్లోని ముప్పా విల్లాస్లోని 13వ నెంబర్ విల్లా ముందు కారు చోరీ జరిగిందని కూడా ఆయన చెప్తున్నాడండి. మరి అది ఎవరు తీసుకెళ్లారు? ఏప్రిల్ 1 కారు చోరీ జరిగితే ఇప్పుడు ఎందుకు మళ్ళీ పంచాయతీ మొదలవుతున్నది? వారం రోజులు అయిపోయిందే. మరి దీనికి ఎవరు తీసుకెళ్ళినట్టు, ఎందుకు తీసుకెళ్ళినట్టు? మోహన్ బాబు గారు పంపించి తీసుకెళ్లారా? మరి దానికి సంబంధించి సాక్ష్యాధారాలు ఉన్నాయా? లేకపోతే విష్ణు ఆ పని చేశారా? ఇవన్నీ కూడా ప్రశ్నలు, సమాధానాలే కావాలి దీనికి. ఇక రాత్రి 11 గంటల సమయంలో ఇంట్లో మనోజ్ డ్రైవర్ భోజనం చేస్తుండగా కారు స్టార్ట్ శబ్దం విని బయటకు వచ్చి కేకలు వేస్తూ కారు ఆపడానికి ట్రై చేసిన మనోజ్. అంటే మరి ఆ తాళం దానికే ఉన్నదా, లేకపోతే వేరే కీతోటి ఏమన్నా దాన్ని తీసారా? అసలు తీయాల్సిన అవసరం ఏమొచ్చింది? మరి వెంటనే ఈయన పోలీసు కంప్లైంట్ ఇచ్చాడా, లేకపోతే అప్పుడు ఇస్తే ఇప్పుడు ఇది బయటకు వస్తుందా? ఇవన్నీ ప్రశ్నలే, అన్ని ప్రశ్నలే. సమాధానాలు కావాలి దీనికి. మరి ఆ సమాధానాలు ఎవరు చెప్తారు? ఆయన బయటికి రావాలి. ఆయన బయటికి రాడు. కేకలు వేస్తూ కారు ఆపడానికి ట్రై చేశాడట, కారు వెళ్ళిపోయిందట. ఇక డ్రైవర్ కొలుసు సాంబశివరావు కారుని ఆపకుండా అతివేగంతో ఉడాయించిన దొంగలు. వాళ్ళు చెప్పారట ఆపాలని చెప్పి ఆ డ్రైవర్ కూడా ఏవో కేకలు వేసాడట. కానీ వాళ్ళు ఏం వినలేదు, కారుని ఆపకుండా దొండగులు ఎత్తుకుపోయారండి. మరి ఆ కీ ఎవరు ఇచ్చారు? దొంగ కీతో తీస్తే మరి అవన్నీ కాస్ట్లీ కార్లు, అవి సైరన్లు అవి ఉంటాయి. మరి ఏం జరిగిందో చూడాలి. ఇక మనోజ్ సూచనతో నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన డ్రైవర్ సీసీ ఫుటేజ్లను పరిశీలించి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఇది చాలా కీలకం అండి. సీసీ ఫుటేజ్లు తీసుకుంటే దీని మీద ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. మరి అది చూడాలి. రాజేంద్ర నగర్ సమీపంలో మనోజ్ కారు వదిలి వెళ్ళిన దొండగులు. మళ్ళీ ఇదో ట్విస్టు, ఇక్కడి నుంచి పట్టుకెళ్ళిపోయారట, రాజీవ్ నగర్ దగ్గర కారు వదిలేశారట. ఎందుకు పట్టుకెళ్ళినట్టు, ఎందుకు వదిలేసినట్టు? కారును స్వాధీనం చేసుకుని న్యాయస్థానంలో డిపాజిట్ చేసిన పోలీసులు న్యాయస్థానానికి తీసుకెళ్ళి అప్పచెప్పారు, కేసు ఉన్నది కాబట్టి. ఇక కారు చోరీ చేసింది దొంగలా, కుటుంబ కలహాల కారణంగా ఎవరైనా కుటుంబ సభ్యులే ఎత్తుకెళ్లారా? ఇది చాలా కీలకం. ఇక దర్యాప్తులో తేల్చనున్న నార్సింగ్ పోలీసులు. సో ఈ దర్యాప్తు ఎలా జరుగుతుంటే, మరొక వైపు
కేసులు, వరుస కేసులు. నాకు ఆస్తి అవసరం లేదు, ఇది అవసరం లేదు, ఏం అవసరం లేదని చెప్పి ఆయన వెళ్ళి అక్కడ కూర్చుంటున్నాడు. మరి ఇంతమంది ఇండస్ట్రీ మన కుటుంబం అనుకుంటారు కాబట్టి మరి ఆ పెద్దలందరూ కూడా సర్ది చెప్పట్లేదా? చెప్తే మోహన్ బాబు గారు వింటలేదా? ఎందుకంటే ఆ శైలి ఎలా ఉంటుంది, ఏదైనా ప్రెస్ మీట్లో అవనియండి, ఇంటర్వ్యూలో అలా అవనియండి, ఏదైనా ఈవెంట్లో అవనియండి, ఆయన మాట్లాడిన తీరు ఎలా ఉంటుందంటే డైరెక్ట్గా పొడిచినట్టు ఉంటుంది కొన్ని మాటలు. ఆ సందర్భంలో అది మాట్లాడవలసిన అవసరం లేకపోయినప్పటికీ కూడా ఆయన స్టైల్ అంతే. ఆయన నోటికి ఏదో వస్తే అది అనేస్తాడు. ఏరా అంటాడు, పోరా అంటాడు, నువ్వేవడం అంటాడు. కొన్ని సీన్లు మనం చూసాం కదా, ఎంత సెన్సేషనల్ లేపేసినాయి మోహన్ బాబు గారికి. కానీ ఇప్పటికీ తగ్గించుకోవాలి ఎంతో కొంత. పిల్లలు పెద్ద అయిన తర్వాత, వాళ్ళకి బాధ్యతలు పెరిగిన తర్వాత ఇంకా పెదరాయుడు పాత్ర పోషిస్తాను అంటే వినే పరిస్థితి ఉంటుందా ఈ కాలంలోని? ఎవరు వింటరు. అసలు మనోజ్ ఏం మాట్లాడారు ఒకసారి ప్లే చేయండి అమ్మా. అది ఆ రోజు 1వ తారీఖున ఏప్రిల్లో నా పాప పుట్టినరోజు, మీకు తెలిసిందే. పాప పుట్టినరోజుకి నేను జైపూర్కి వెళ్ళాను. ఈ గొడవల మధ్యలో, అందరి మధ్యలో వద్దు, ప్రశాంతంగా నా బాబు పాపతో వైఫ్తో వెళ్ళి గడిపొద్దాం అక్కడ 4 రోజులు అనుకొని వెళ్ళాము. కరెక్ట్గా నేను ఆ రోజు వెళ్ళడం అడ్వాంటేజ్గా తీసుకొని నా ఇంట్లో దాదాపు ఒక జల్లపల్లిలో 150 మంది దిగి, విష్ణుతో పాటు అందరూ చాలామంది, ఇట్స్ ఆల్ రికార్డెడ్ పోలీసుల్లో అంతా, నా రూమ్లన్నీ పగలగొట్టి, నా చిన్నప్పటి నుంచి ఉన్న వస్తువులు, నా పిల్లల వస్తువులు, నా ఇళ్ళ వస్తువులు, బట్టలు, నగలు పెట్టి పగలగొట్టి, సో అన్నీ చేసి అక్కడే బయట కంటైనర్లు వేసేసారు. నా రూమ్లన్నీ పగలగొట్టారు. కోర్టుని మిస్గైడ్ చేసి ఒక ఆర్డర్ కూడా తీసుకొచ్చారు. అండ్ ఈరోజు ఆ కోర్టు ఆర్డర్ కూడా అది తప్పు చేశారని చెప్పి అది రివోక్ చేయడం కూడా జరిగింది ఈరోజు. అండ్ ఇదంతా ఏంటంటే, నా పాప బర్త్డే ఉందని కూడా ఆలోచించకుండా ఊర్లో లేనప్పుడు ఇలా చేయడం అనేది ఎంతవరకు కరెక్టో మీకే వదిలేస్తున్నాను అందరికీ. అండ్ అదే రోజు ఎప్పుడైతే పగలగొట్టారో అక్కడ నా కారు, నా పాత కారు, ఒక 10 years old కారు, ఆ కారు, నా వైఫ్ కారు, వాళ్ళ నాన్నగారు కొన్ని ఇచ్చిన కారు, 2 మా ఇంట్లోనే ఉన్నింది. అవి 2 టో చేసుకొని తీసుకొచ్చి రోడ్లో వదిలేశారు. సరే అప్పటికీ నేను పాప బర్త్డే ఎందుకు కంప్లైంట్లు, ఎందుకు మీ అందరికి చెప్పడం అనేసి నా పార్టీకి ఉన్నాను. ఇంకా ఎంతవరకు వెళ్ళారంటే, మళ్ళీ నా పాప బర్త్డే రోజే వాళ్ళు నా ఆఫీస్కి వచ్చి నా దగ్గర ఉన్న కారు దొంగతనం చేసుకొని నేరుగా వెళ్ళి అది విష్ణు ఇంట్లో పార్క్ చేయడం, విష్ణు వెనకాల కారులో వచ్చి దిగి ఆ కారు తీసుకెళ్ళడం. మళ్ళీ ఇంకా ఆ రాత్రిని ఇంక మా వాళ్ళు భయపడుతున్నారంటే అప్పుడు నేను జల్లపల్లిలో కూడా మా సెక్యూరిటీ వాళ్ళని కొట్టి ఇవన్నీ చేశారండి. ఇదండి మనోజ్ ఆవేదన. ఇది ఆయన ఏమంటున్నాడంటే, ఏ రోజు ఆస్తి కోసం నేను కొట్లాడలేదంటున్నాడు. అన్న మంచు విష్ణు నిన్న తన ఇంటిపై దాడి చేశారంటూ అంటున్నా కాకుండా తప్పుడు పత్రాలతో కోర్టును తప్పుతో పట్టిస్తున్నారు. కోర్టు ఆర్డర్ ఉన్నా నన్ను ఫామ్ హౌస్లోకి అనుమతించట్లేదు. ఇంట్లో 3 పెట్స్ ఉన్నాయి, అవి ఇవ్వమని చెబుతున్నా ఇవ్వట్లేదు. ఇక్కడ పరిస్థితి బాగాలేక జైపూర్ వెళ్ళా. నా తల్లి మీద ఒట్టేసి చెప్తున్నా, నేనంటే విష్ణుకి కుళ్ళు. మా అన్న కోరడం వల్లే ఆయన సినిమాలో ఆడవేషం కూడా వేశానన్నది ఈయన ఆవేదన. మరి ఆయన పెదరాయుడు పాత్ర పారదర్శకంగా పాటించాల్సిన సమయం ఆసన్నమైంది. మరి దీని మీద రజనీకాంత్ గారు రంగంలోకి దిగుతున్నారట ఇంకా ప్రత్యక్షంగా. ఎందుకంటే దీనికి వాళ్ళే సర్ది చెప్పగలరు, వేరే వాళ్ళ ఇది సాధ్యం కాదు. అలాగే చిరంజీవి గారు ఉన్నా సరే వాళ్ళందరికీ కూడా అపారమైన గౌరవం ఉంది కాబట్టి మరి ఆయన సింగపూర్లో ప్రస్తుతం ఉన్నారు. వచ్చిన వెంటనే ఆయన కూడా మోహన్ బాబు గారితో పర్సనల్గా మాట్లాడతారని ఇప్పటికే ఫోన్లో మాట్లాడడం జరిగింది. రాఘవేంద్రరావు గారు వీళ్ళందరూ, అంటే దాసనారాయణరావు గారు ఉన్నప్పుడు ఒక పెద్దన్న పాత్ర పోషించేవాడు. ఆయన కోల్పోవడం ఇండస్ట్రీకే పెద్ద లోటు. అదే ఇప్పుడు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, అశ్విని దత్ గారు ఉన్నారు, రాఘవేంద్రరావు గారు ఉన్నారు. వాళ్ళ మాటలు కూడా ఖచ్చితంగా వాళ్ళు వింటారు. ముఖ్యంగా చిరంజీవి గారు లాంటి పెద్దవాళ్ళు ఆ కుటుంబ విషయాల్లో కలగజేసుకుని, సినిమా కుటుంబం అంటారు కాబట్టి ఆ కుటుంబ పరువు ప్రతిష్టలు పోకుండా వాళ్ళకి ఏం కావాలో, ఆయన ఆస్తి కావాలంటాడో, అతనికి ఏం ఇవ్వాలో అది ఇచ్చేసి ప్రశాంతంగా ఆయన బతికేదో ఆయన బతుకుతున్నాడు. బతకనివ్వచ్చు కదా. ఎందుకు ఇవన్నీ కూడా ఏ సినిమాలు కాదు కదా, రీల్ కాదు, ఇది రియల్ జీవితాలు. ఈ ఇబ్బందులు, ఈ కష్టాలు దేనికి? మరి ఆ విధంగా అడుగులు వేస్తారా? మరి మోహన్ బాబు తగ్గుతారా? మరి వీళ్ళు పెద్దన్న పాత్ర ఏ రకంగా పోషిస్తారు, రజనీ గారు కానీ చిరంజీవి గారు కానీ అన్నది ఇండస్ట్రీ అంతా కూడా ఎదురు చూస్తున్న అంశం.